కార్మిక హక్కుల కోసం ఏఐటీయూసీ నిరంతరం రాజీలేని సమరశీల పోరాటాలు నడుపుతుందని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం నల్గొండలోని ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో నూతన డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గురువారం నల్గొండలోని ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో నూతన డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ, భారతదేశంలో ఏర్పడ్డ మొట్టమొదటి కార్మిక సంఘం ఏఐటీయూసీ అని నాటి నుండి నేటి వరకు కార్మికుల సమస్యలపై రాజీ లేని సమరశీల పోరాటాలు నడుపుతుందని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటాలు మరింత తీవ్రతం చేయాలని ఆయన కార్మిక లోకానికి పిలుపునిచ్చారు. కార్మిక చట్టాలు సమూలంగా మార్చివేస్తూ పెట్టుబడిదారుల కొమ్ము కాస్తున్న కేంద్ర ప్రభుత్వం దేశ సంపదను కొంతమంది కార్పొరేట్ల చేతుల్లో పెడుతుందని ఆరోపించారు. హక్కుల సాధన కోసం కార్మిక లోకం పోరాటాలు మరింత తీవ్రతరం చేయాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. బీజేపీ పాలన కార్మికులు ఉపాధి కోల్పోయి దేశంలో నిరుద్యోగ మరియు పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కోశాధికారి దోనకొండ వెంకటేశ్వర్లు, డివిజన్ కార్యదర్శి వి లెనిన్, బాసని వెంకటయ్య, ఎండి జానీ, శ్రీను, మాదర్, యాదయ్య, యూసఫ్ తదితరులు పాల్గొన్నారు.